వి గోల్డ్ ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్ తాకట్టులో ఉన్న బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకే కొనబడును. మరిన్ని వివరాలకు సంప్రదించండి 77107720. కేంద్ర ప్రభుత్వాన్ని నిర్మలా సీతారామన్ అడుగుతున్నాను. మరి 1,00,000 కోట్ల రూపాయల అవినీతి జరిగింది, 14.5 లక్షల కోట్ల రూపాయల రుణమాఫీ చేశారు. ఈ డబ్బు ఎవరు తీసుకున్నారు? దేశ ప్రజలందరూ అనుకుంటున్నారు. ఢిల్లీలో ప్రతి ఆఫీసర్ చెప్తున్నాడు వాడు 1,00,000 కోట్లు తిన్నారయ్యా అని. ఏంటి దీనికి? ఎక్కడో 2G స్పెక్ట్రంలో ఎక్కడో 1 రూపాయి తింటే కరుణానిధి కూతుర్ని అరెస్ట్ జైల్లో పెట్టాం, కేంద్ర మంత్రిని జైల్లో పెట్టాం. ఈరోజు 1,00,000 కోట్ల రూపాయలు పైబడి నిజాయితీ 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 అంటారు. ఎక్కడుందా నిజాయితీ? ఇదా నీ నిజాయితీ? రెండో స్కామ్ రష్యా నుంచి మనం తీసుకొచ్చుకుంటున్నాం ముడి చమురు. అమెరికా వాళ్ళు చెప్తున్నారు, అందరు చెప్తున్నారు తక్కువ చీప్గా ఇస్తున్నారు ఆయిల్ అని. రష్యా వాళ్ళు ఇచ్చే ఆయిల్ 30 రూపాయలకి ఇస్తున్నారు లీటర్, డీజిల్ కానీ పెట్రోల్ దాదాపుగా. మరి ఈ డీజిల్ పెట్రోల్ బంకులకు రావటం లేదు. ఎవరికి పోతున్నాయి? మోడీ గారి మిత్రులకు వెళ్తున్నాయి. ఎంత ఇది స్కామ్ కాదా? కోటీశ్వర్లకు ఒక న్యాయం, మరి పెట్రోల్ బంకులు భారతదేశానికి సూటు కావు. మరి మోడీ గారు 2 స్కాముల్లో ఉన్నారు. కేంద్ర ప్రభుత్వం, కూటమి ప్రభుత్వం ఎవరు మాట్లాడే దమ్ము ధైర్యం లేక ఏం చేస్తున్నారో నాకైతే తెలియదు. మొదటిది, ఇందిరాగాంధీ గారు బ్యాంకుల్ని జాతీయం చేయడం జరిగింది. 14 బ్యాంకుల్ని ఆయన జాతీయం చేసింది, ప్రైవేట్ బ్యాంకుల్ని జాతీయం చేసింది. ఈ 14 ప్రైవేట్ బ్యాంకులు ఇంకా మిగిలిన బ్యాంకుల నుంచి దాదాపుగా 14.5 లక్షల కోట్ల రూపాయల రుణమాఫీ చేయడం జరిగింది బ్యాంకుల ద్వారా, జాతీయ బ్యాంకుల ద్వారా. ఎవరు చేశారు? కూటమి ప్రభుత్వం. లక్షల కోట్ల రూపాయలు రుణమాఫీ చేయడం జరిగింది. ఎవరికి చేశారు? రైతులకు చేశారా? కాంగ్రెస్ పార్టీ చేసింది రైతులకి. కానీ బీజేపీ ప్రభుత్వం కోటీశ్వర్లకు చేసింది. ఎవరా కోటీశ్వర్లు? 100 కోట్లు పైబడ్డటువంటి కోటీశ్వర్లు. ఎవరు రుణాలైతే ఎన్పిఐ అటన్నిటికీ రుణమాఫీ చేశారు. రుణమాఫీ ఏమన్నా న్యాయంగా చేశారా? లేదు. మూడోది, 11 సంవత్సరాల మోడీ పరిపాలన. 11 సంవత్సరాల క్రితం మోడీ గారు అధికారంలోకి రాకముందు 2 ప్రామిసులు ఇవ్వడం జరిగింది భారతదేశానికి, దేశ ప్రజలందరికీ. మొదటిది, దేశంలో ఉన్నటువంటి నల్లధనాన్ని బయటకు తీసి ప్రతి కుటుంబానికి 15 లక్షల రూపాయలు ఇస్తానన్నారు. ఈ రోజుకి 1 రూపాయి రాలేదు. చెప్పిన మాట ఖచ్చితంగా తప్పాడు. ఇది ఆయన సాధించినటువంటి ఘన విజయం. రెండోది, దేశంలో ఉన్నటువంటి నిరుద్యోగాన్ని తీసేసేదాని కొరగా ప్రతి సంవత్సరం 2 కోట్ల మందికి ఉద్యోగాలు ఇస్తాడు. 11 సంవత్సరాల్లో 22 కోట్ల మందికి ఉద్యోగాలు రావాలి దేశంలో. ఈరోజు కనీసం నెల్లూరు జిల్లాలో ఒకరిద్దరికి కూడా ఉద్యోగాలు వచ్చినట్టుగా ప్రభుత్వ పరంగా నేను వినలేదు, ఎక్కడా చూడలేదు. ఈ రెండిట్లో భారతీయ జనతా పార్టీ మోడీ చెప్పిన మాట తప్పాడు, చెప్పక తప్పదు. మోడీ అసత్యాలు చెప్పుకుంటూ పోతున్నాడు. మొన్న ఆర్ఎస్ఎస్ 100వ జయంతి సందర్భంగా ఆయన మాట్లాడుతున్నాడు. దేశ స్వతంత్రం కొరకు ఆర్ఎస్ఎస్ ఎంతో కష్టపడి పనిచేసింది. ఎక్కడ పనిచేసిందా మోడీ? నాకైతే ఎక్కడ దేశ చరిత్రలో ఎక్కడా లేదే. మీరంతా పోయి బ్రిటిష్ వాళ్ళకి తొత్తులుగా పనిచేశారే ఆర్ఎస్ఎస్ వాళ్ళు. ఆర్ఎస్ఎస్ మరి దాన్ని ఎంతగా పొగుడుకోవడం వద్దయా? రూపాయి నాణ్యం, 100 రూపాయల నాణ్యం వేసావు. ఇవన్నీ ఏంటిది? ఇది ఈ మధ్యకాలంలో ఎక్కువ కావడం చాలా పెద్ద దుర్మార్గపు చర్య. కూటమి ప్రభుత్వంలో ఇది జరగడం, అక్కడ బీజేపీ, ఇక్కడ తెలుగుదేశం, 2 పార్టీలు స్నేహాలు. మరి చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియాకు జరిగినటువంటి ఘోరమైనటువంటి అవమానాన్ని దేశ ప్రజలు బాధపడక తప్పదు. రెండవది, వరి ధాన్యం. నెల్లూరు జిల్లా 4 లక్షల ఎకరాలు ఉన్నాయి.
తలా 4 పుట్లు పండించారు. 16 లక్షల పుట్లు ధాన్యం ఈ కారులో వచ్చింది. మంత్రులు గొప్ప గొప్పగా చెప్తున్నారు, కూటమి ప్రభుత్వంలో ఉన్నటువంటి మంత్రులు. మరి 16 లక్షల పుట్ల ధాన్యాన్ని మరి కూటమి ప్రభుత్వం ఎన్ని పుట్లు కొన్నది? వందల సంఖ్యలో కొన్నట్టుంది. 300 పుట్లో 400 పుట్లో కొని అబ్బా ఏమి చెప్పుకుంటున్నారు బయట. దీనివల్ల లాభపడ్డది ఎవరు? మిల్లర్లు. దాదాపు 800 కోట్లు వాళ్ళు దోచుకున్నట్టున్నారు. మరి ఇది పరిస్థితి, రైతుల పరిస్థితి దీనాతి దీనంగా ఉంది. నెల్లూరు జిల్లాలోనే కాదు, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మరి రైతులకు గిట్టుబాటు ధర రావటం లేదు. ముఖ్యంగా వరి ధాన్యానికి. సినిమా టిక్కెట్లకు మాత్రం గిట్టుబాటు ధర ఇస్తున్నారు, రైతులకు మాత్రం గిట్టమైనటువంటి మనిషి నాకు దేవుడు చెప్పాడు అని చెప్పడం కూడా ఇది చాలా అసహ్యంగా ఉంది. దళితుల పరిస్థితి ఒక ప్రధాన న్యాయమూర్తికే ఈ విధంగా ఉంటే మిగిలిన వాళ్ళ పరిస్థితి గ్రామాల్లో ఏంటి? ఈరోజు ఏముంది? ఈరోజు నిన్నగాక మొన్న తిరుపతి, చిత్తూరు జిల్లాల్లో వంటి అఘాయిత్యాలు, ముఖ్యంగా భారతీయ జనతా పార్టీ, తెలుగుదేశం పార్టీల సమయంలో కూటమి ప్రభుత్వంలో విపరీతంగా ఎక్కువైపోయినాయి. తెలుగులో ఫాస్టెస్ట్ న్యూస్ ఇప్పుడు కొత్త అవతారంలో 5 సెకండ్లోనే పూర్తి వార్తా సమాచారం మీ చేతిలో. సోషల్ మీడియా ట్రెండ్స్ మీ కళ్ళ ముందుకే లైవ్ టీవీ అండ్ వాయిస్ సెర్చ్ ఆప్షన్స్తో ఇప్పుడే డౌన్లోడ్ చేయండి. యాప్ లింక్ డిస్క్రిప్షన్లో ఉంది.